అన్ని పోగొట్టుకుని మౌనంగా కూర్చొని ఉన్నావా నువ్వు? ఎందుకని నీ జీవితం ఈ విధంగా మార్చబడింది? నీ జీవితం ఇంతే కొనసాగబడిద్దా? నీ జీవితంలో సక్సెస్ వద్దా? కుక్క బతుకుతుంది, నేను బతుకుతున్నాను. కుక్క చచ్చిపోద్ది, నేను చచ్చిపోతా అనండి మీరు. అదా నీ బతుకు? అందుకోసం బతుకుతున్నామా మనం? అదా మన జీవితం? నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఉన్నతమైన ఆలోచనలు నా దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. ఈ రోజున నీకు సక్సెస్ ఇద్దామని దేవుడు చూస్తుంటే, యోసేపు ఫలించుటి కొమ్మ, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క. ఎండిన భూమి అంటే మొత్తం బీట్లు పారిపోయి నెర్రలు కొట్టిందని, అలాంటి స్థలంలో లేత మొక్కలా ఎదిగాడంట. ఈ రోజు నీ పరిస్థితి ఎట్లయినా ఉండొచ్చు. ఫైనాన్షియల్గా నీ పరిస్థితులు బాగలేకపోవచ్చు. మీ నాన్న దగ్గర నుంచి నీకు సపోర్ట్ ఉండకపోవచ్చు. మీ అమ్మ దగ్గర నుంచి నీకు ఎటువంటి సపోర్ట్ ఉండకపోవచ్చు. నీ కుటుంబంలో జాబ్ హోల్డర్స్ ఉండకపోవచ్చు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండకపోవచ్చు. నీ పరిస్థితి అంతా చాలా దిగులుగా మిగిలిపోయి ఉండొచ్చు. బట్ వన్ థింగ్, ఒక్కటి మాత్రం నిజం, ఒక్కటి మాత్రం వాస్తవం. నువ్వు దేవుని పక్షాన నిలబడిన వ్యక్తివైతే విజయం నీ సొంతం.